హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే మగ్గం వర్క్ స్టాండ్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూద్దాము. అలాగే ఈ స్టాండ్ వల్ల యూజ్ ఏంటి అని కూడా చూద్దాము. ఫస్ట్ మనకి ఒక రింగ్, తర్వాత 4 స్టాండ్స్, తర్వాత స్క్రూలు అనేవి వస్తాయి. చూడండి, ఈ రింగ్ అనేది ఒక స్క్రూ అనేది ఉంటుంది. దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి రింగ్‌కి తగ్గట్టు. రింగ్స్ అనేవి ఒకటి 18, ఒకటి 16 అలా ఉంటాయి. దాన్ని బట్టి ఈ స్టాండ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరి చిన్న వాటికైతే ఈ రింగ్ అనేది యూజ్ అవ్వదు. మనకి పెద్ద రింగ్స్ వాటికైతేనే ఈ రింగ్ అనేది యూజ్ అవుతుంది. చూడండి, ఈ రింగ్ అనేది చుట్టూరు 4 హోల్స్ అనేవి ఉంటాయి స్క్రూలు అనేవి ఫిక్స్ చేసుకోవడానికి. చూడండి, స్క్రూ అనేది పైనుంచి పెట్టి కింద నుంచి స్టాండ్ అంటే ఒక స్టాండ్ అనేది తీసి దానికి నార్మల్ మనం స్క్రూ తిప్పినట్టు చేత్తో అనేది తిప్పాలి. ఈ స్క్రూ అనేది టైట్గా ఫిక్స్ చేసుకోకపోతే స్టాండ్ అంతా లూజ్గా అనిపిస్తుంది. అందుకే టైట్గా అనేది ఫిక్స్ చేసుకోవాలి. మనకి మగ్గం వర్క్ ఫ్రేమ్స్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉంటాయి. మనం ఏది బాగుంటుందో, ఏది స్ట్రాంగ్గా ఉంటుందో అని చూసి తీసుకోవాలి. ఈ మగ్గం వర్క్ స్టాండ్స్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాండ్స్ అనేవి ఉన్నాయి. చిన్న స్టాండ్స్ నుంచి పెద్ద పెద్ద స్టాండ్స్ వరకు పెద్ద పెద్ద మంచాలు కూడా ఉంటాయి. మనం చేసే వర్క్ని బట్టి స్టాండ్స్ అనేది తీసుకోవాలి. మ్యాక్సిమం ఈ చిన్న స్టాండ్ అనేది సరిపోతుంది. అసలు ఈ స్టాండ్ వల్ల యూజ్ ఏంటి అంటే, మనకి వుడెన్ ఫ్రేమ్ అనేది చేత్తో పట్టుకొని చేస్తాం కదా, అలా చేస్తే మనకి బ్యాక్ పెయిన్ అనేది వచ్చేస్తుంది. ఈ స్టాండ్ మీద పెట్టుకొని చేస్తే బ్యాక్ పెయిన్ అనేది రాదు. 4 వైపులు కూడా స్క్రూలు అనేవి బిగించడం జరిగింది. ఇప్పుడు చూడండి, స్టాండ్ అనేది ఎలా కనిపిస్తుందో చూడండి. ఇప్పుడు స్క్రూని అనేది సెంటర్లో స్క్రూని అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు స్క్రూ అడ్జస్ట్ చేసినప్పుడు లూజ్గా అనేది వదలొద్దు, టైట్గా అనేది ఫిక్స్ చేయాలి. అప్పుడే మనకి స్టాండ్ కదలకుండా ఉంటుంది. చూడండి, ఇప్పుడు వుడెన్ ఫ్రేమ్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూద్దాము. ఫ్రేమ్కి అనేది క్లాత్ అనేది అటాచ్ చేసుకున్నాను. తర్వాత ఫ్రేమ్ అనేది చుట్టూరు స్లోగా పైన వుడెన్ ఫ్రేమ్ అనేది ప్రెస్ చేయండి. గట్టిగా అనేది ప్రెస్ చేయకండి. పైన వుడెన్ ఫ్రేమ్ ఫిక్స్ చేసుకున్నప్పుడు టైట్గా ఉన్నా లూజ్గా ఉన్నా కూడా కింద స్క్రూ అనేది ఫిక్స్ చేయాలి. చూడండి, కింద చుట్టూరు వుడెన్ ఫ్రేమ్ అనేది ఎలా కనిపిస్తుందో. ఫ్రేమ్ ఫిక్స్ చేయడం అయిపోయాక బయట ఎక్స్ట్రా క్లాత్ అనేది మిగిలిపోతుంది కదా, అది నీట్గా అనేది ఫోల్డ్ చేసుకుని క్లిప్స్ అనేవి ఫ్రేమ్కి పెట్టేయండి. ఇలా చేస్తే మనకి ఏమవుతుందంటే, మనం స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది మన చేతికి తగలకుండా ఫ్రీగా అనేది మనం స్టిచ్ అనేది చేసుకోవచ్చు. కానీ క్లాత్ అనేది నీట్గా చుట్టూరు ఫోల్డ్ చేసుకుని నీట్గా మాత్రమే పెట్టుకోవాలి. లేకపోతే క్లాత్ అనేది మనకి డ్యామేజ్ అనేది అవుతుంది. మీరు ఈ స్టాండ్ అనేది కొనాలనుకుంటే ఫస్ట్ ఎవరి దగ్గర ట్రయల్ అనేది వేసి అప్పుడు మీకు నచ్చితేనే కొనండి. ఈ వీడియోలో నేను మీకు చెప్పింది మీకు బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా కమెంట్ అనేది చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.